శ్రీశైలం డ్యామ్ లో ఏం జరుగుతోంది? నిజంగా శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందా? 15 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదపు ప్రభావమే ఇప్పుడు ఎదురవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రోజు రోజుకు శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్తుంది. అవును, నిజంగా తెలుగు రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ని అందజేస్తున్న నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో కొట్టుమిట్టులాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న విషయం ప్రభుత్వాలకు తెలిసినా ప్రాజెక్టుపై మాత్రం జాప్యం చేస్తున్నాయి. అయితే 15 సంవత్సరాల కిందట జరిగిన ప్రమాదమే ఇప్పుడు మరింత ముప్పుగా మారింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో 39.97 కోట్లగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి 567.27 కోట్లయింది. కాగా డ్యాము నిర్మాణంలోనే అంటే 1975-76లో ప్రాజెక్టు స్పిల్వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే ప్రాంతం కోతకు గురై భారీ గుంత ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమిటీ సూచన మేరకు ఎంప్రాన్ను నిర్మించిన ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984-85లో ఎంప్రాన్కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాఫ్ వేశారు. ఇక చివరకు డ్యాం నిర్మాణం క్రెస్ట్ గేట్లతో సహా 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోకి వచ్చింది. ఆ భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో అప్పట్లో కృష్ణా నదిలో దేశంతోనే అతి భయంకరమైన వరదలుగా రికార్డుకెక్కాయి. అప్పుడే డ్యాం దిగువన భాగంలో వాటర్ ఫోర్స్ కి భారీ గొయ్యి ఏర్పడింది. అప్పటి గొయ్యే ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. ప్రస్తుతం డ్యాం పరిస్థితి ఏంటి? శ్రీశైలం డ్యాంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పదా? తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాటర్ బాంబుగా శ్రీశైలం డ్యాం తయారైందా? ప్రస్తుతం వచ్చే కృష్ణా నది వరదలతో ఏ క్షణమైనా డ్యాం కూలిపోవచ్చు. శ్రీశైలం డ్యాం పునాదులు దెబ్బతిన్నాయా? శ్రీశైలం డ్యాం సేఫ్టీని ఎందుకు గాలి కొదిలేశారు? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు శ్రీశైలం డ్యాంపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ప్రస్తుతం ఉన్న డ్యాం డ్యామేజ్ మరమ్మతులకు ఏం ఖర్చు అవుతుంది? డ్యాం మరమ్మతుల ఖర్చు 2 రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయా? ఆ గొయ్యిని పూడ్చేది ఎప్పుడు? శ్రీశైలం డ్యాంను రక్షించేది ఎవరు? జాతీయ డ్యాం భద్రతా అథారిటీ డ్యాంపై ఏం చెబుతోంది? గతంలో డ్యాం భద్రతకు పెట్టిన స్టీల్ సిలిండర్ల సంగతేంటి? ఎందుకు ఎన్డీఎస్ చైర్మన్ అసహనం వ్యక్తం చేసింది? తక్షణమే పనులు చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రస్తుతం శ్రీశైలం నీటిని అడ్డుకోకపోతే దిగువన ఉన్న నాగార్జున సాగర్కి ఎఫెక్ట్ పడుతుందా? శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకని ముందడుగు వేయలేకపోతున్నారు? నిజానికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రమాదం చాలా పెద్దది అని చెప్పాలి. శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్వే వద్ద ఏర్పడిన ప్లంజ్ పూల్ ఏప్రన్ కన్నా దిగువకు విస్తరించి ఉంది. ప్రాజెక్టు స్పిల్వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. ఇక ఈ కోతను నివారించేందుకు గతంలో ఏర్పాట్లు చేసిన స్టీల్ సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చైర్మన్ అనిల్ జైన్తో కూడిన నిపుణుల బృందం ఇటీవలే ప్రాజెక్టును సందర్శించి తక్షణం చేపట్టాల్సిన పనులపై సిఫారసులు చేసింది. ఇక ఈ శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రతా పనులు జగన్ సర్కార్ హయాం నుంచి ఆలస్యమవుతున్నాయి. 2022లో ఒకసారి, 2024లో ఒకసారి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి పలు సిఫారసులు చేసింది. వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పరిస్థితిపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీకి ఫిర్యాదు చేయడం, అథారిటీ చైర్మన్ను రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ కోరడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక శ్రీశైలంలో ఏప్రాన్ 169 మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూల్ 122 మీటర్ల వరకు ఉంది. అంటే ఏప్రాన్ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఏర్పడింది. అది విస్తరిస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్ 9వ బ్లాక్లో 134 మీటర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ప్లంజ్ పూల్ దానికన్నా 12 మీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. గతంలో శ్రీశైలం డ్యాంలో భారీ గొయ్యి గుర్తించిన ఎన్డీఎస్ఏ బృందం
డ్యామ్ సేఫ్టీకి 12 సిలిండర్లను తాత్కాలికంగా అమర్చారు. కాగా ప్రస్తుతం ఆ 12 సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే మరోవైపు స్పిల్వే దిగువన కుడి ఎడమ కొండగట్లు సైతం జారిపోతున్నాయి. ఈ కొండల వాలులకు క్రీటింగు చేయాల్సి ఉంది. డ్రిప్ కింద 200 కోట్ల రూపాయల అంచనాలతో తొలి విడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించిన ముందడుగు పడడం లేదు. ఇదిలా ఉంటే నిజంగా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలి కొదిలేసిందని సాగునీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులను ప్రభుత్వం ముఠా దాఖలు చేసింది. భారీ గొయ్యి స్విల్ప్ వైపు విస్తరించకుండా ఏప్రాన్ కు చివరన వేసిన 12 కాంక్రీటు సిలిండర్లు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి. దీంతో ప్రాజెక్టు మరమ్మతులకు డ్రీప్ పథకాన్ని వినియోగించుకోవాలా లేదా అనే విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఎటూ తేల్చడం లేదు. 2024లో 14.70 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా అందులో 2 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఇక ప్రస్తుతం వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు 25 కోట్లు, కుడివైపు ఎడమవైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి 5.90 కోట్లు వేరసి 31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూలు సీఈని ఆదేశించడం గమనార్థం. అది కూడా వరద ఉధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కాగా డ్యామ్ సేఫ్టీ కీలక పనులకు ఇంకా నిధులు అవసరం. ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఉన్న ఈ భారీ ముప్పును శాశ్వతంగా పరిష్కరించడం ప్రస్తుతం అయ్యే పనైతే కాదు. కానీ రేపు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా అయినా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి. ఇక ఇలాగే ప్రాజెక్టు నడుస్తుంది కదా అని ఇంకా జాప్యం చేస్తే మాత్రం పూర్తిగా శ్రీశైలం డ్యామ్ కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఇలాగే పరిస్థితి కొనసాగితే డ్యామ్ పగిలిపోయే ప్రమాదం మాత్రం తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం కూడా అంచనా వేయలేవు. నిజానికి కానీ అలా జరగకూడదు అంటే ఇప్పటి నుండే డ్యామ్ భద్రతపై ఇటు 2 రాష్ట్రాలు అటు కేంద్ర ప్రభుత్వం సైతం డ్యామ్ పై ఫుల్ ఫోకస్ పెట్టి శ్రీశైలం డ్యామును కాపాడుకోవాలి. లేదంటే భారీ ముప్పు తప్పదని మాట అందుకు గుర్తుంచుకోవాలి.